హాయ్, మీ వర్ధన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అండ్ డివోషనల్ ఐటమ్ నుంచి నూతన సంవత్సరం మన సంక్రాంతి శుభాకాంక్షలు. 2017 సంవత్సరాల సంబంధించి వర్ధన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అండ్ డివోషనల్ ఐటమ్ నుంచి మీకు ఒక కొత్త వ్యక్తిని పరిచయం చేయబోతున్నాం. ఆయనే ప్రముఖ జ్యోతిష్యుడు చామర్తి మురళీకృష్ణ గారు. 2017 సంవత్సరానికి సంబంధించి 12 రాశి ఫలాలు చెప్పేందుకు మీ ముందుకు వస్తున్నారు. పెద్ద సమస్య అయినా సరే చిన్న రెమెడీతో పరిష్కరించగలరు. నమస్కారం. వర్ధన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అండ్ డివోషనల్ ఐటమ్స్ వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2017 నూతన సంవత్సరం ద్వాదశ రాశులకి ఫలితాలు. వృషభ రాశికి ఈ సంవత్సరం అంతా కూడా ఏప్రిల్ వరకు కూడా చేసే వృత్తి వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. కాబట్టి ఉద్యోగాలు చేసేవారు బాగా కష్టపడితేనే ఫలితాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆగస్టు సెప్టెంబర్ మాసాల నుంచి ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయాల్లో ప్రధానంగా తరచుగా వైద్య పరీక్షలు చేయించుకొని ఇబ్బందుల నుంచి దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే ఈ వృషభ రాశికి ఈ సంవత్సరం అష్టమ శని అనేది రేపు ఫిబ్రవరి నుంచి కూడా దాని యొక్క ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అష్టమ శని ఉన్నందువల్ల ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోగలను. అదేవిధంగా వ్యాపారాలు చేసేవారు ఈ సంవత్సరం నవంబర్ నుంచి డిసెంబర్ మాసాల్లో అధిక పెట్టుబడులు పెట్టి ఇబ్బందుల పాలు పడే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి నవంబర్ డిసెంబర్ మాసాల్లో పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకునగలను. ఈ వృషభ రాశిలో జన్మించిన వారు వ్యాపారీత్యా చేసే ప్రయత్నాలన్నీ కూడా జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మాసాల్లో సత్ఫలితాలు కనబడుతున్నాయి. అలాగే గృహరీత్యా, ఇంటి రీత్యా, సంతాన రీత్యా అధిక ఖర్చులు అనేవి ఇంట్లో వేడుకల వల్ల కానీ ఖర్చులు ఏప్రిల్ వరకు కూడా ఈ వృషభ రాశి వారికి బాగా కనబడుతున్నాయి. అలాగే ఈ వృషభ రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి శనివారం నియమాలు పాటించి శనివారం నియమాలతో పాటు ఈశ్వర దర్శనం చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి. అలాగే ఈ వృషభ రాశి వారు జీవితంలో మంచి ఫలితాలు పొందాలి, మంచి స్థితికి ఎదగాలి అనే ఆలోచన విధానాలు ఉన్నప్పుడు వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవ్వాలి అంటే జీవితాంతం కూడా వీరు జాతి పచ్చని అంటే ఆకుపచ్చని జాతి పచ్చ రత్నాన్ని కుడి చేతి ఉంగరం ధరించిన సకల శుభాలు కలుగుతాయి. అదేవిధంగా ఈ వృషభ రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా మే, జూన్ మాసాల్లో దూర ప్రాంతాలకి ఉద్యోగరీత్యా బదిలీ అవ్వట, అక్కడ వీరు మంచి ఫలితాలు పొందట, అలాగే ఉద్యోగాల్లో ప్రమోషన్లు చక్కటి ఫలితాలు చూపిస్తున్నాయి. అదేవిధంగా ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం గురుబలం సెప్టెంబర్ నుంచి కూడా తీసుకున్నట్లయితే చక్కటి స్థితిని చూపించినప్పటికి కూడా వృత్తిరీత్యా శ్రమ, అధిక ప్రయాసాలు కనబడుతున్నాయి. అలాగే ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి ఎవరైతే ఉన్నారో స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఈ సంవత్సరం అంతా కూడా శనివార నియమాలతో పాటు ప్రతి మాస శివరాత్రికి ఈశ్వరుడికి అభిషేకం చేసిన సత్ఫలితాలు పొందుతారు. అలాగే విద్యార్థులు ఈ వృషభ రాశిలో ఎవరైతే ఉన్నారో వారు కష్టపడితే గానీ ఫలితాలు చక్కగా ఉంటాయి. సరిగా చదవని స్థితిలో ఉండి ఏకాగ్రత లేకపోతే పరీక్షల్లో ఫలితాలు చక్కగా రావని నిరూపించబడుతున్నది. కాబట్టి విద్యార్థులు కష్టపడి విజయాన్ని పొందవలసిందిగా సూచిస్తుంది. అలాగే విద్యార్థులు ప్రతినిత్యం కూడా గణపతి పూజ చేసిన పరీక్షల్లో మంచి ఉత్తీర్ణ శాతం పొందుతారు. అలాగే ఈ వృషభ రాశి వారు ప్రధానంగా తీసుకున్నప్పుడు వర్ణాలు అంటే రంగులు ఆకుపచ్చ, నీలం, తెలుపు వర్ణాలు వీరికి అనుకూలంగా ఉంటాయి. అలాగే వీరికి అనుకూల తారీఖులు, అనుకూల సంఖ్యలు 6వ సంఖ్య, 5, అలాగే 8 వీరికి ఉపయుక్తంగా ఉంటాయి. ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఈ సంవత్సరం అంతా చేస్తున్న ప్రయత్నాలు అవి ఉద్యోగ రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ ఇంకా అయినా పరిష్కార మార్గాలు కావాలన్నా సమస్యల నుంచి బయటపడాలన్నా మీరు 9290548669 9290548669 ఈ నంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీ సమస్యలని పరిష్కరించగలరు.